హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 566 ఫ్రీ టైం ట్రావెలర్. చాలా రోజుల నుంచి మా టీం అవుట్డోర్ ప్లాన్ చేద్దాం అనుకుంటామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ సజెస్ట్ చేశారు. ఫైనల్గా మా టీం అంతా కలిసి తిరుపతి దగ్గరలో ఉన్న మామండూరు ఫారెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. లెట్స్ గో టు మామండూరు ఫారెస్ట్ రైడ్. ఓకే అండి, మనం ఇప్పుడు మామండూరుకి స్టార్ట్ అయ్యాము. మా టీం మొత్తము మా దగ్గర ఉన్న ఆటోలో స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎంఆర్పల్లి సర్కిల్లో ఉన్నాము. ఎంఆర్పల్లి సర్కిల్లో నుంచి మనం స్టార్ట్ అయ్యాము కాబట్టి మనం బాలాజీ కాలనీ సర్కిల్ సిగ్నల్లోకి ఎంటర్ అవుతున్నాము. బాలాజీ కాలనీ సిగ్నల్ అండి. ఈ గాంధీ రోడ్డు ఫెస్టివల్ టైంలో వచ్చామంటే చాలా రష్గా ఉంటుందండి. కనీసం మనము వెళ్ళేదానికి ఈ రూట్ మొత్తం మ్యాక్సిమం అంటే మనకు 1 to 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఫెస్టివల్ టైంలో ఈ రోడ్డు దాటాలంటే మినిమం అన్నా కూడా 30 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాము. చుట్టూ చూసారంటే ఈ గాంధీ రోడ్లో మీకు ఎటు చూసినా బట్టల షాపులు, ఇది గాంధీ రోడ్ ఎండింగ్ అండి. ఇది వచ్చేసరికి 4 కాళ్ళ మండపం అంటారు ఈ ఏరియాని. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే ఇది తిలక్ రోడ్. ఈ తిలక్ రోడ్లో ఏంటంటే ఇటు చూసినా కూడా మొబైల్ షాప్స్ ఎక్కువ ఉంటాయండి. ఎలక్ట్రానిక్ వస్తువులు అట్లాంటివి తీసుకోవాలనుకుంటే ఇక్కడ బాగుంటుంది. ఈ రోడ్లోనే మనకి శ్రీదేవి కాంప్లెక్స్ వస్తుంది. ఈ శ్రీదేవి కాంప్లెక్స్ అనేది ఏంటంటే మనకి మొబైల్స్ యాక్సరీస్కి కానీ అన్ని సిస్టమ్స్కి కానీ వీటికి అనేది ఎక్కువ కాంప్లెక్స్ అనేది. మీకు పోయేదాని దరిద్రుడు ఆ ఆటో వస్తువుగా కూడా దరిద్రుడు దుడేశాడు. ఇలాంటి వల్ల ట్రాఫిక్స్ అనేది ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. ఇక శ్రీదేవి కాంప్లెక్స్ చెప్పాను కదండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనబడుతుంది బిల్డింగ్, అదే శ్రీదేవి కాంప్లెక్స్. ఇక్కడ మీకు గాడ్జెట్స్ పరంగా చూసిన టెక్నాలజీకి వచ్చినా కూడా అండ్ మొబైల్ యాక్సెసరీస్ కానీ ఇది అనేది ఫేమస్ అండి. ఇప్పుడు ఒక చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా దొరకలేదంటే కూడా శ్రీదేవి కాంప్లెక్స్ అంటే మ్యాక్సిమం మీకు కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులు యాక్సెసరీస్ అన్ని దొరుకుతుంది. దీని పక్కనే మనకి వెజిటేబుల్ మార్కెట్, మున్సిపల్ మార్కెట్ అంటారు. ఈ మున్సిపల్ మార్కెట్లో ఇది లీలామాల్ సర్కిల్ అండి. ఇక్కడ నుంచి ఇంకా మనకి స్ట్రైట్ ఒకే రోడ్ అండి, కనకాంబర్ రోడ్లో వెళ్తాము. ఇది గరుడ వారధి. కిలోమీటర్ ఇస్తాను 2 ఫుల్ ఇచ్చాను.
చాలా బాగుంటుంది ఆయన నేను భాషగాడు వాయిస్ వస్తుందా దారిలో మన తిరుమల కొండ పచ్చని చెట్లు మన లెఫ్ట్ సైడ్లో కొండ చాలా అద్భుతంగా ఉంది. కొంచెం గాలి ఎక్కువ ఉంది. మీరు గమనించారంటే హైవే చుట్టూ రెండు వైపులా కొండ ఉంటుంది. ఈ మధ్యలో పోతుంటే ఆహ్లాదంగా ఈ లొకేషన్ కానీ వెదర్ కానీ చాలా ఆహ్లాదంగా ఉందండి. వెళ్తూ ఉంటే ఏదో తెలియని ఒక సంతోషం. ఈ రోడ్డు కానుకొని పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉందండి. ప్రజెంట్ అయితే ట్రైన్స్ ఏమి రావట్లేదు, కానీ ట్రాక్ అయితే మీరు గమనించారంటే కనబడుతుంది. ఎందుకంటే రోడ్డుకు చుట్టువైపులా వచ్చేసరికి చెట్లు పొలాలతో ఎక్కువగా ఉన్నాయి. మీరు గమనించారంటే దారి చుట్టూ కూడా మనకి చాలా అడవి చెట్లతో బాగా పచ్చగా నిండింది. ఇక్కడ నుంచి వెహికల్స్ ఏమి పోవండి. ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు మామూలు ఫారెస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉందండి. ఇక్కడ వచ్చేసరికి పర్ హెడ్కి వచ్చేసరికి 30 రూపీస్ తీసుకుంటారు. బైక్ పార్కింగ్ చేయాలనుకుంటే 10 రూపాయలు అండి. ఇక్కడ పార్క్ చేసుకొని మనం ఇక్కడ నుంచి కొంచెం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళామంటే మనకి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతాం. మొత్తానికి మామిండూరు ఫారెస్ట్ ఎంట్రీలోకి వచ్చేసాము. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఒక పెద్ద ఆయన కూర్చోంటారు. ఇక్కడ ఒక్కొక్క మనిషికి వచ్చేసరికి 30 రూపాయలు చార్జ్ చేసుకుంటారు. బైక్ ఏమైనా పార్క్ చేయాలనుకుంటే 10 రూపాయలు పార్కింగ్. మనకి వెనకాల కనబడుతుంది కదండి, అక్కడ మనకి బైక్ కార్లు అవి పార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆటో కార్లు అట్లాంటివి అయితే 30 రూపాయలు పార్కింగ్ ఫీజు తీసుకుంటారు. ఇక్కడ నుంచి మనము ఒక 1 కిలోమీటర్ బయలుదేరామంటే మనకు ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోతాము.
తల తెచ్చిపెట్టిన వెనక్కి దిబ్బు అంటే వాడ ఆటగాడు పాత ఆటగాడు. బాయ్ ఫ్రెండ్స్. కాదురా ఫ్లో ఉంది కానీ టైంకి టక్కన ఆగిపోతుంది. ఏం చేయలేదు టక్కన మళ్ళీ కట్ చేయాలి. కానీ స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్. కొత్తగా పెళ్ళైన అబ్బాయి కూడా వస్తాడు మనతో. తీయండి వెనకాల కొత్తగా వెనక ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, అది రికార్డ్ అవుతుంది. మీరు మాట్లాడేది కూడా రికార్డ్ అయిపోతుంది. వాయిస్ అంతా కూడా రికార్డ్ అవుతుంది. దానికి తీసేయచ్చు కావాలంటే. గలీజ్ అంతా ఉంది. ఏం గలీజ్ ఉందిరా? ఏం చూపించినావా? ఎంట్రీ అయినప్పుడు మనకు చుట్టూ వచ్చేసరికి ఫారెస్ట్ అనేది ఇక్కడికే మనకు స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లు, గుంపుగా చెట్లు ఉన్నాయి. కొంచెం దూరం పైకి ఎక్కగానే ఇక్కడ మనకి క్యాంటీన్ కూడా ఉందండి. ఒకసారి మన క్యాంటీన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీరు ఇందులో చూసారంటే అసలు ఎంట్రీ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్ కానీ గ్రీనరీ కానీ ఎట్లా ఉందంటే చూస్తుంటేనే మనకి కళ్ళకి తెలియని ఒక ఆనందం అండి. ఓకే, చూసారు కదండి క్యాంటీన్లో. అంటే ప్రజెంట్ అయితే ఏమీ లేవు ఇక్కడ. క్యాంటీన్ సౌకర్యం తక్కువగానే ఉంది కానీ క్యాంటీన్ అయితే అవైలబుల్లో ఉంది. ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా ఫుడ్ అట్లాంటివి కావాలనుకుంటే క్యాంటీన్లో స్నాక్స్ అట్లాంటివి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారంటే లొకేషన్స్లో కానీ గ్రీనరీ కానీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ ఎంత ప్లీజబుల్గా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు బ్లాక్ ఓకే. ఒకవేళ మనం నైట్ టైం ఇక్కడ స్టే చేయాలనుకుంటే మనకి ఇక్కడ కాటేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు ఉండట్లేదు కానీ మనకు కావాలనుకున్నప్పుడు మాత్రం కాటేజెస్ పరంగా పర్ డేకి తీసుకోవచ్చు. ఈ చిల్డ్రన్స్ పార్క్ అనేది అందరికీ కాదండి. ఇక్కడ కాటేజ్ ఎవరైతే తీసుకో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కాటేజ్ వచ్చేసరికి మనకి మార్నింగ్ అదే మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ నైట్ 12 ప్యాకేజ్ లెక్క అంటే 24 అవర్స్ వచ్చేసరికి 12 to 12 అంటే ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం 12కి తీసుకున్నాం అనుకోండి, రేపు మధ్యాహ్నం 12 దాకా ఉండొచ్చు అంట. ప్యాకేజ్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ఉంది. చిల్డ్రన్స్ పార్క్ చూసారంటే కూడా సింపుల్గా ఉందండి. మరీ ఇబ్బంది లేకుండా మరి డిస్టెన్స్ లేకుండా ఫ్రీగా ఉంది. వచ్చిన పిల్లలకి ఎటువంటి బోర్ కట్టకుండా పీస్ఫుల్గా ఉంది. ఈ చిల్డ్రన్స్ పార్క్ అనేది ఇందాక మీకు క్యాంటీన్ చూపించాను కదా, ఆ క్యాంటీన్ బ్యాక్ సైడ్ ఉందండి. ఇది పార్కు, ఇది క్యాంటీన్ అండి. ఇందాక మనం చూపించాను కదా. ఇక్కడ కాటేజెస్కి వచ్చేసరికి హరిణి, మయూరి కాటేజెస్, ఇవి కాటేజెస్ నేమ్స్ అండి. ఇందాక మనం వచ్చే స్టార్ట్లో కూడా ఒక కాటేజ్ చూసాము. ఇవి కాటేజెస్. ఒకసారి మన కాటేజెస్ అయితే లాక్లో ఉన్నాయి. మనం ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూద్దాం. చాలా బాగుందండి. ఇప్పుడు కాటేజ్ బయటకు వచ్చేసరికి ఇలా ఉంది. ఈ కాటేజ్ తీసుకున్నప్పుడు బయట సరౌండింగ్ కానీ గార్డెన్స్ కానీ చాలా పీస్ఫుల్గా, సేమ్ ఇంట్లో మన హోమ్లీ ఎలా ఉంటుందో ఆ విధంగా చాలా స్మూత్గా ఉంది. కాటేజ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగున్నట్టుంది. ఫ్రంట్ గార్డెన్కి వచ్చేసరికి చాలా సింపుల్గా, పీస్ఫుల్గా, హాయిగా ఉంది.
ఓకే, మనం వచ్చేసామండి. పాత రోడ్డు చెప్పాను కదండి, ఆ పాత రోడ్డు వచ్చేసరికి మనం వెనకాల నుంచి చూసి ఇట్లా రౌండ్ తిరుక్కొని రావాలి. ఇప్పుడు షార్టేజ్ చేయడం వల్ల, ఇక్కడ కాటేజ్ అని కట్టడం వల్ల మనకి షార్ట్ లైన్ అంటే ఆల్మోస్ట్ మనకి 1 కిలోమీటర్ దాకా మనకు చాలా వరకు దారి తగ్గింది. ఇది మనం లోపల వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. ఇది బావి కాడ లైన్ అని చెప్పి ఆర్చ్ కూడా వేస్తున్నారు, మీరు గమనించండి. మన లైన్కి అయితే వెళ్ళిపోయినాము. అదండి మన వాళ్ళ దూరంగా ఎక్కడో ఉన్నారు, పోదాం వాళ్ళ దగ్గర కూడా. ఇక్కడ చూసారా కండి, అక్కడక్కడ మధ్య మధ్యలో ఇట్లా తొట్లు కట్టి అందులో వాటర్ పోస్తున్నారు. ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ జంతువులు ఎక్కువ తిరుగుతుంటాయి. ఈ వాటర్ అనేది జంతువులు దాహం తీర్చేదానికోసం అక్కడక్కడ మనకి ఇట్లా పోస్తుంటారు. ఐడియా బాగుంది కదండి. మనమే కాదు, వాళ్ళు బతకాలి కాబట్టి మంచి ప్లాన్. రికార్డ్ ఎందరూ ఉన్నాడా? 4.5 కిలోమీటర్ వచ్చేసామండి. దాదాపు మనం ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ రీచ్ అయిపోయినట్టున్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉందంట, వెళ్దాం. ఓన్లీ ఇక్కడ టూరిస్ట్ పర్సన్ అనేది ఫ్యామిలీస్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది ఫ్యామిలీస్, చిన్నపిల్లలు చాలామంది వస్తున్నారు. అండ్ లోపల వెళ్ళే కొంది అక్కడ వాటర్ ఫాల్స్ ఒకటి ఉందండి. ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే మరీ లోతు అనిపించంట, మోకాలు లోతు, నడుము లోతు ఉంటుంది. మీకు ఎంత దూరం పోయినా కూడా అదే వాటర్ ఉంటుంది. వాటర్ అయితే చాలా ప్యూరిఫైగా ఉంటుందని చెప్తున్నారు. కింద 1 రూపీ కాయిన్ వేసినా కూడా కాయిన్ క్లీన్గా కనబడుతుందంట. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. మనకి అక్కడక్కడ మాత్రం చెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేసరికి గుంపు చెట్లు ఎక్కువ అయిపోయినాయి, పెద్ద పెద్ద చెట్లు. క్విక్ ఫారెస్ట్ లాగా ఎంటర్ అయినాం. వాళ్ళ కాలేజ్ స్కూల్ ఎక్కడ కొట్టేసి వచ్చింటారు. ఇక్కడ ఈ కెమెరా చూపించు. ఈ గుబురు చెట్టు స్టార్ట్ అయిందంటే మనకు ఫాల్స్ దగ్గర అవుతుంది. అటు సైడ్ అక్కడ చూపించు, వ్యూ బాగుంటుంది. మీరు గమనించారు లేదో, మీకు ఇక్కడ పొదల్లో గుబురు చెట్లు కనబడుతున్నాయి కదండి. ఈ చెట్లు పెరగాలంటే చుట్టూ పరిసర ప్రాంతాల్లో మనకు వాటర్ ఉంటేనే ఈ చెట్లు అనేది మొలుస్తుంది. అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ చుట్టుపక్కల మాత్రమే వాటర్ ఉంటుంది. అంటే మనం వాటర్ ఫాల్స్కి దగ్గరగా ఉన్నామని చెప్పి. మీరు కింద గమనించారంటే ఇక్కడ వాటర్ కూడా మనకు ఫ్లో కనబడుతుంది. చెట్లు ఈ వెదర్ ఎట్లా ఉందంటే మనం లోపల పోయే కొంది మనకి మన గృహలాగా ఈ చెట్లు అనేది మన గృహలాగా కప్పేస్తున్నాయి. ఒకసారి పైన గమనించారంటే జస్ట్ కొంచెం ముందులోనే మనకు వాటర్ స్టార్ట్ అయిందండి.
అంటే ఇది ఫస్ట్ లేక్ అంటారు. ఈ ఫస్ట్ లేక్ అనేది మనకి జస్ట్ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇది దాటుకున్న తర్వాత మనకి మెయిన్ వాటర్ ఫాల్స్ వస్తుందంట. ఈ ఫస్ట్ లేక్ వాటర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అక్కడ దాకా ఉంటే మనం ఆనందం తీసుకోవచ్చు. చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను కదండి, వాటర్లో 1 రూపీ కాయిన్ వేసినంత కూడా క్లీన్గా కనబడుతుంది. ఈ వాటర్ ఫాల్స్ బా, వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. ఈ వాటర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. మనకి ఫ్లోటింగ్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ నిలబడేదానికి కూడా బాగుంది. మీరు గమనించండి, చాలా క్లీన్గా ఉన్నాయి. వాటర్ అనేది చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ పోతుందంటే అటు సైడ్ బాగా వాటర్ ఉంటుంది. అంటే ఇది స్టార్టింగ్ అండి స్టేజ్. అంటే ఇక్కడ వాటర్ మనకు బాగా పోతుందంటే మనం ఇంకో స్టేజ్ వస్తుందని చెప్పాం కదా, అక్కడ ఇంకా వాటర్ బాగా ఉంటాయని. ఇక్కడ వాటర్ లేదంటే అక్కడ వాటర్ తక్కువ ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేజ్లో వాటర్ తక్కువ ఉంటే నెక్స్ట్ స్టేజ్ వచ్చేదాంతో కూడా వాటర్ కొంచెం తక్కువ ఉంటాయంట. కానీ ఇక్కడ వాటర్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే స్టేజ్లో వాటర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టేజ్ 1 దాటేసామండి. ఈ స్టేజ్ 1 వాటర్ అయితే చాలా క్లీన్గా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్టేజ్ 1 వాటర్లో కానీ బాగున్నాయంటే స్టేజ్ 2లో వచ్చే వాటర్ కూడా చాలా బాగుంటాయంట. ఇక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ చాలా బాగుంది కాబట్టి స్టేజ్ 2లో కూడా మనకు వాటర్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ మనం స్టేజ్ 2కు పోయేటప్పుడు గమనించారంటే మీకు చెట్లు అనేది పొదలు అనేది ఎంత గుబురుగా ఉందో చూడండి. సేమ్ ఒక గృహలాగా మొత్తం చుట్టూ వేసుకో ఉన్నాయి. జనవరిలో అయితే మంచు, టోటల్ మంచు, పగల్లో కూడా మంచు. ఇప్పుడు మనం నార్మల్ సీజన్ వచ్చాం కాబట్టి మనకి ఇక్కడ పెద్ద మంచు కనబట్టలేదు. అదే మనం వింటర్ సీజన్ అంటే జనవరి ఆ టైంలో వచ్చారంటే మీకు మార్నింగ్ టైంలో కూడా ఇక్కడ మొత్తం ఫాగ్తో కప్పేసి ఉంటుంది. ఇక్కడ మనం వచ్చే దారిలో కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ చూసారంటే కొంచెం డస్టీగా ఉన్నాయి, కానీ ఇక్కడ అంతే కొంచెం వాటర్ ఉండేసరికి ఈ మట్టి అంతా బురదగా ఉంది. ఇక్కడ పోయేదానికి కొంచెం జారుతుంది. ఇంకో రోడ్ చూద్దాం. అటుపక్క ముందు ఇక్కడ దారే మధ్యలో కూడా కొంచెం వాటర్ వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు మనం ఆ వాటర్ దాటుకొని వెళ్ళాలి. బాగుందా బ్రో? చూడండి, మన వాళ్ళు కొంతమంది ఈ టైప్ వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే వాటర్ ఉండడం వల్ల మన వాళ్ళు వేరే దారి చూద్దాం అంటున్నారు, కానీ ఇదైతేనే మనకు దగ్గర అంటున్నారు. ఓహో, లోపలికి వెళ్ళే కొన్ని దిగబడిపోతుంది. ఆల్మోస్ట్ మునిగింది చూడండి. మొత్తానికైతే ఆటేసాము, తడిచిపోయినానండి. లోపలికి ఎంటర్ అయ్యకుంది మనకు కొంచెం కూల్ ఎక్కువ అవుతుంది, చలి కూడా వేస్తుంది. మొత్తం చెట్లన్నీ గుమ్మి గురిపినాయి చూడండి. ఇంకా మనల్లో
లోపల వెళ్ళే కొంది మనకి ఈ చెట్లు అనేది గుబురు గుబురుగా ఉందండి. మనకి చెప్పాలంటే అసలు పైన ఉండే ఎండ కిందకి టచ్ అవ్వట్లేదు. మనకి చెట్లు అనేది ఆ విధంగా గుంపురు గుంపురుగా ఉన్నాయి. అందులోనూ వెదర్ చాలా కూల్గా ఉంది. లోపల వెళ్ళే కొంది చలి కూడా వేస్తుంది. ఇద్దండి ఇక్కడ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ కోసం పెట్టిన వాటర్ కోసం పెట్టిన ఈ తొట్టి అండి, ఈ ట్యాంకు. మీరు గమనించారంటే ఇందాక మనము వాటర్ ఎక్కువ ఉంది, ఫ్లోటింగ్ బాగలేదు, కొంచెం రౌండ్ తిరిగి వెళ్దామన్నాం కదా, ఆ ఏరియా ఇక్కడే అండి. జస్ట్ ఈ 30 మీటర్స్ దాటే దానికోసం మనం రౌండ్ తిరిగి వచ్చాము. అక్కడ కూడా వాటరే ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ వచ్చేసాం కాబట్టి ఏం చేయలేం కాబట్టి ఆ వాటర్ దాటేసుకు వచ్చాము. పురుషోత్తం తేజ గారు వస్తున్నాడు, బండి పార్క్ చేసాడు ఆడ. ఈ ట్రెక్కింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. ఇక్కడ ఒక నైట్ టైం స్టే చేసే దానికోసం ప్లాన్ చేయాలండి. ఒక టెంట్ తీసుకువచ్చేసి విత్ ట్రెక్కింగ్ విత్ టెంట్. వద్దు, బాగుంది. చాలా అయితే నాకు బాగా నచ్చిందండి. ఈ చెట్లు ముందుకు వెళ్ళే కొంది మనకి టోటల్గా ఆర్చ్ టైప్లో మనకు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. మీరు గమనించారంటే ఎవరా ఏమంట, ఎవరు ఫోన్ అంట, దేనికి? ఎవరిని? ఎవరికి? ఎవరు స్టోర్లో లేరండి. ఏంది అందరి గురించి ఇక్కడ పురుషోత్తం గురించి, పురుషోత్తం పేరు కూడా ఎవరు చెప్పినారు లేదా చూసారా? వచ్చేసామండి, ఇదే వాటర్ ఫాల్స్. ఇది పట్టుకో. జాగ్రత్త పడిపోతా. ఇదేనండి మామండూరు వాటర్ ఫాల్స్. అంటే యాక్చువల్గా ఫాల్స్ అంటే ఇక్కడ కాదండి, ఇది ఫాల్స్ అనేది చాలా ఎక్కడ ఉంటుంది. ఇది అనేది వేరు, ఎక్కడో వాటర్ ఫాల్స్ పడుతుంది, ఇక్కడ నుంచి మనకి ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు వాటర్ క్లీన్ చెప్పాను కదా, చూడండి. మీరు వాటర్ గమనించారంటే మనకి కింద అనేది ఒక 1 రూపీ కాయిన్ వేసినా కూడా మనకి ఎంత క్లీన్ కనబడుతుంది అంటే అంత క్లీన్ కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, కూర్చోండి. బాగా ఫైనల్గా మనం తిరుపతి నుంచి మామండూరు ఫారెస్ట్లో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసామండి.
కిందనే చేసుకోవాలి. సాయంత్రం 2 రోజుల తర్వాత వాటర్లో కనబడుతుంది. చేపలు ఉన్నాయి. मामुंड గ్రూప్లో పెడతా గమనం అంటారా. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందండి. అదే ఈ వాటర్ ఫ్లోటింగ్ అంతా జస్ట్ మనం చూసారు కదా, ఇంతకంటే లోతు లేదు. కానీ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. కింద 1 రూపీ కనబడినా కూడా చాలా స్మూత్గా కనబడుతుంది. చూడండి. నేనైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బాగా ఎంజాయ్ చేశారు. ఈ ట్రిప్ అయితే నాకైతే చాలా బెస్ట్ ట్రిప్ అనిపించింది. లో బడ్జెట్లో తిరుపతి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మామండూరుకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. వాటర్ అనేది చాలా క్లీన్గా ఉంది. ఈజీ వే ఆఫ్ మనం ఎలా రావాలనుకుంటే తిరుపతి నుంచి కోడూరుపై రూట్లో, రైల్వే కోడూరుపై రూట్లో కరకంబాడి దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక రైట్ సైడ్లో మనకి మామండూరు ఫారెస్ట్ అని బోర్డు వస్తుంది. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చామంటే మనకి మామండూరు ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాం అనుకోండి, పర్ హెడ్కి 30 రూపీస్ ఉంటుంది లోపల ఎంటర్ అయ్యే దానికోసము. వెహికల్స్ ఏమైనా పార్క్ చేయాలనుకుంటే బైక్కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వెహికల్స్ కారు అని ఆటో అట్లాంటి వాటికైతే 30 రూపీస్ పార్క్ చేస్తున్నారు. అక్కడ మనం నైట్ టైం స్టే చేయాలన్నా కూడా మనకి కాటేజెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మనం 1.5-2 కిలోమీటర్స్ లోపలికి వచ్చామంటే మనకి టూ స్టేజెస్లో మనకు వాటర్ కనబడుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి
కొంచెం మోకాలు లోతు కన్నా కింద నీళ్ళు ఉంటుంది. అక్కడ కూడా వాటర్ చాలా ప్యూరిఫైర్గా ఉన్నాయి. సెకండ్ స్టేజ్కి వస్తే వాటర్ అనేది ఈ విధంగా పోతుంది. ఇందులో వాటర్ కానీ పీస్ఫుల్ కానీ ప్రజెంట్ కానీ చాలా బాగుంది. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది అవర్ న్యూ ఛానల్ హరేంద్ర హరి 5366.